హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేసుదని. ఈరోజు రెసిపీ వచ్చేసి చుక్కకూర పప్పు. చుక్కకూర పప్పు సూపర్ అంటే సూపర్ టేస్టీగా నేనైతే ఈరోజు ప్రిపేర్ చేసినాను. చూడండి, ఈజీగా సింపుల్గా 5 నిమిషాల్లో పప్పు అయిపోతుంది కుక్కర్ ఉంటే. ఓకేనా, కుక్కర్లో వేసుకుంటే ఓకేనా. కానీ సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ ప్రాసెస్ అనేది మనం ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఓకేనా. ఓకే, ఈరోజు చుక్కకూర పప్పు అయితే నేను చేస్తున్నాను. ఫస్ట్ అయితే కందిపప్పు, ఒక గ్లాసు కందిపప్పు కడిగి నానబెట్టి పెట్టుకున్నా. సో ఈరోజు అయితే కుక్కర్లో అయితే చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న చుక్కకూర ఇప్పుడే వేసుకోవాలి. ఇది చుక్కకూర పుల్లగా ఉంటుంది కదా, సో టమాటాలే వేసుకోవాలి. చింతపండు అయితే అవసరం లేదు. ఓకేనా. సో నేను టమాటాలు అయితే ఒక 2 టమాటాలు వేస్తున్నాను. ఇవి 2 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను, ఇవి కూడా వేసుకుంటున్నా. నెక్స్ట్ పసుపు. చింతపండు వేయవద్దు, ఎందుకంటే చుక్కకూర ఆల్రెడీ పుల్లగా ఉంటుంది. సో అందుకనేసి టమాటాలు కూడా కొంచెము చూసి వేసుకోండి, ఎక్కువ వేసుకుంటే మళ్ళీ పుల్లగా అయిపోతుంది. పసుపు 1 స్పూను. కారం, నేను ఈరోజు పచ్చిమిర్చి లేవు అని చెప్పేసి నేను కారం అయితే వేస్తున్నాను, లేకపోతే పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు. 2 స్పూన్స్ కారం అయితే వేస్తున్నాను. కొంచెం అంటే కొంచెం మెంతులు, టేస్ట్ కోసం మెంతులు వేస్తున్నాను. మీ ఇష్టం ఉంటే వేయండి, లేకపోతే లేదు, కానీ మెంతులు వేస్తే బాగుంటుంది పప్పు. ఇప్పుడు మనము 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వేయాల్సినవి అయితే ఏమి లేవు. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఓకేనా. ఇప్పుడు మనము మూత అయితే పెట్టుకోవాలి. 3 విజిల్స్ కంప్లీట్ అవ్వాలి. అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, 3 విజిల్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడైతే తీస్తున్నాను. ఇప్పుడైతే సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. నాకైతే 3 స్పూన్స్ పడుతుంది, నేనైతే 3 స్పూన్స్ వేస్తున్నాను. ఇప్పుడు గంట పెట్టి ఇట్లా ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇప్పుడు ఇట్లంతా ఒకసారి కలుపుకోవాలి. చుక్కకూర కదా, తొందరగానే ఉడికిపోతుంది. చూడండి ఇట్లా అయింది. కొంచెం ఇలా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇంత గట్టిగా ఉంటే తినలేం కదా, సో అందుకనేసి. ఓకేనా. ఇప్పుడైతే నేను వాటర్ యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు చూడండి, 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా ఉంటే చాలు అన్నంలో తినడానికి. ఓకేనా. ఇప్పుడైతే పోపు అయితే వేసుకోవాలి. పోపు అయితే మీకు తెలిసిందే కదా ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, నేనైతే ఒక కడాయి పెట్టినాను, ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ అయితే హీట్ అయ్యింది. కొంచెం మెంతులు అయితే వేసుకోవాలి టేస్ట్ కోసము. నెక్స్ట్ ఆవాలు కూడా 1 స్పూన్ అయితే వేసుకోవాలి. ఆవాలు. నెక్స్ట్ జీలకర్ర. ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి వేసుకోండి. ప్రెజెంట్ అయితే నా దగ్గర ఎండుమిర్చి లేదు, సో అందుకనేసి నేనైతే వేయలేదు. ఓకేనా. ఇప్పుడు ఇదైతే ఇట్లా మంచిగా ఫ్రై అయితే అవ్వాలి, ఆవాలు జీలకర్ర. ఇప్పుడే కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు పోపు అయితే వేసి పెట్టుకున్నాం కదా రెడీగా. సో ఇప్పుడు ఇది ఇందులో యాడ్ అయితే చేసుకోవాలి. ఓకేనా. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూడండి, ఇట్లా మంచిగా మిక్స్ చేసుకున్నాం కదా, మన పప్పు అయితే రెడీ అయిపోయింది. చుక్కకూర పప్పు సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీరు కూడా అందరూ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో
తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.